नमस्कार बच्चों, वेलकम टू केवी स्कूल एजुकेशन। आज हम 10वीं कक्षा से दूसरा पाठ ईदगाह पढ़ेंगे। ईदगाह का मतलब क्या है आप जानते हो? अपने मुसलमान भाई यहाँ नमाज करने का స్థల అంటే మహమ్మదీయులు నమాజ్ చేయు స్థలము, దాన్ని మనం ఈద్గా అని అంటారు। సరే, ఈ పాఠం గురించి మనం తెలుసుకుందాము। बच्चों, अपनी किताबें खोलिए और देखिए यहाँ पर उन्मुखीकरण में पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे। इधर छोटी कविता दी गई है। ఈ కవిత के ప్రశ్న यहाँ पर 3 दिए गए हैं। ఈ 3 ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఈ 3 ప్రశ్నలు దీని యొక్క జవాబు దీంట్లో వెతికి మీరు రాయండి। ఈ 3 ప్రశ్నల జవాబులు మీరు మీ నోట్స్లో రాయండి, దీంట్లో ఉంటాయి, వెతకండి, రాయండి। ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే కామెంట్లో తెలియజేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను। తర్వాత చూడండి ఇక్కడ उद्देश्य कहानी विधा से परिचित कराना, छात्रों में कहानी लेखन कला का विकास करना, उनमें त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना। అంటే ఈ పాఠం మీకు ఎందుకు ఇవ్వడం జరిగింది? కహానీ విధ అంటే ఏంది? కథ। ఇప్పుడు ఈద్గా అనేది మీకు ఏదైతే లెసన్ ఉందో ఇది కథలా ఉంది। అంటే కథ ఏ విధంగా రాయాలి, కథ ఏ విధంగా ఉంటుంది మీకు పరిచిత అంటే మీకు పరిచయం చేస్తున్నారు దీంతో। అదేవిధంగా ఛాత్రోమే కహానీ లేఖన్ కళాక వికాస్ కర్ణ, మీరు కూడా కథపై పట్టుపట్టి రాయాలి మీరు। ఇంకా उनमें त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना। అంటే మీలో త్యాగము, సద్భావము, వివేకం లాంటి మంచి మంచి గుణాలు మీలో కలుగజేయుటకే ఈ పాఠంని మీకు ఇవ్వడం జరిగింది। ఇక్కడ చూడండి విధా విశేష్। कहानी शब्द कह धातु से साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है। कह का आशय कहना से है। किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है। ఇక్కడ కహానీ అంటే కథ। కహ అనే ధాతు నుంచి కర్తరి అని కృత్ అంటే ఏంది? ఇక్కడ కర్తరి ప్రత్యయ్ అంటే ప్రత్యయమును జోడించడం ఏర్పడింది, బనాహే అంటే ఏర్పడింది। కహ కా ఆశయ్ కహనా సే హై। ఇక్కడ కహ అంటే ఏంది? చెప్పుట। కహనా అంటే చెప్పడము, మాట్లాడము, చెప్పడము। కహ అంటే కహనా అంటే ఏంది? చెప్పడము। కిసి ఘటన యా బాత్ కా సుందర్ ఢంగ్ సే ప్రస్తుత్ కియా జానా హీ కహానీ అంటే ఏదైనా ఒక మంచి సంఘటన చాలా స్పష్టంగా అందంగా తెలియజేయటమే కథ। ఇక్కడ లేఖక పరిచయం చూడండి। ఇక్కడ ప్రేమచంద్ గారి బొమ్మ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి, ఫోటోను చూడండి। ఇక్కడ प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ। इनके बचपन का नाम धनपत राय श्रीवास्तव। అంటే ప్రేమచంద్ గారు ఇక్కడ ఒక పేదింట్లో పుట్టారు। గరీబ్ అంటే ఇక్కడ పేదింట్లో పుట్టారు। అది ఎక్కడ? కాశీలో 31 జూలై 1880లో సంవత్సరంలో పుట్టడం జరిగింది। ఇన్కే బచ్పన్ కా నామ్ ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్ అంటే వీరి పుట్టినప్పటి పేరు ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్। इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया। ఇక్కడ ఏమంటారు చూడండి, इन्होंने ट्यूशन पढ़ाते అంటే వీరు ట్యూషన్ తీసుకుంటూ మెట్రిక్ అప్పుడు మెట్రిక్ మరియు నౌకరీ करते हुए అంటే జాబ్ చేసుకుంటా बीए పాస్ అయినారు। इन्होंने लगभग 1 दर्जन उपन्यास और लगभग 300 कहानियां की रचना की। దాదాపు लगभग అంటే దాదాపు 1 दर्जन उपन्यास అంటే దర్జన్ అంటే ఏంది? ఇక్కడ 12, ఒక డజన్ అంటే ఎంత? 12 అంటే 1 డజన్ ఉపన్యాస్ అంటే ఒక డజన్ ఉపన్యాసనాలు, మరి ఏంది? लगभग 300 कहानियां की रचना की అంటే 300 కథలు। కహానీ అంటే ఇక్కడ కథలు। 300 కథలను రాయడం జరిగింది। ఇనే ఉపన్యాస్ సామ్రాట్ भी कहा जाता है, వీరిని ఉపన్యాస సామ్రాట్ అని చెప్పి కూడా అంటారంట ఇక్కడ। और क्या बोल रहे हैं यहाँ पर? इनकी इस कहानियाँ मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित है। చూడండి ఇక్కడ ఏమంటారు? ఇన్కి కహానీ అంటే వీరి యొక్క కథలు మానసరోవర్ అనే పేరుతో 8 ఖండాలుగా విభజించారు। 8 ఖండాలుగా విభజించారు చూడండి। గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఆది ఇన్కే ప్రముఖ ఉపన్యాస అంటే ఇప్పటివరకు చెప్పినవి వీరి యొక్క ముఖ్యమైన ఉపన్యాసాలంట। ఇన్కి ప్రముఖ కహానియో మే పంచ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ ఆది ప్రముఖే అంటే ఇంకా ప్రముఖ కహానియో అంటే చాలా ప్రముఖమైన కథలలో ఇక్కడ పేర్లు ఇచ్చాడు చూడండి। పంచ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ ఇవి చాలా ముఖ్యమైనవి అంట। అయితే ఉన్కా నిధన్ సన్ 1936 में हुआ అంటే 1936 సంవత్సరంలో వీరు
చనిపోవడం జరిగింది. ఇది చిన్న కవి పరిచయం ప్రేమ్చంద్ గారి గురించి. ఇప్పుడు మనము విషయ ప్రవేశం చేద్దాం. पाठम चूँगी पिल्ललू। रमज़ान के पूरे 30 दिन 30 रोज़ों के बाद आज ईद आई है। कितना मनोहर, कितना सुहावना प्रभात, वृक्षों पर कुछ अजीब हरियाली है। ఇక్కడ అర్థమైంది రంజాన్ కి పూరే 30 రోజుల के बाद అంటే రంజాన్ నెలలో कितने रोजे रहते हैं 30 రోజులు ఉపవాసం ఉంటారు. 30 రోజుల के बाद 30 రోజాలు అంటే 30 ఉపవాస దినాలు అయిపోయిన తర్వాత ఈద్ అయ్యే పండుగ వచ్చింది. कितना मनोहर, कितना सुहावना, వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై అంటే ఎంతో మనోహరమైన సుప్రభాతం. అంటే ఇక్కడ ఏంది సుహావన ప్రభాత్ అంటే ఏంది ఇక్కడ ఆహ్లాదకరమైన ఉదయం. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హై అంటే ఏంది చెట్లపై అద్భుతమైన పచ్చదనము ఉన్నది. హరియాలి అంటే ఇక్కడ పచ్చదనము. ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హై, ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై అంటే ఇక్కడ ఏమంటుండ్రు ఖేత్ అంటే ఏంది ఇక్కడ పొలాలు. అంటే ఇక్కడ ఏమంటుండు ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హే అంటే ఇక్కడ ఏమన్నట్టు కొంత పొలాలలో కొంత చిత్రమైన మెరుపు ఉన్నది. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హే అంటే లాలిమా ఎర్రదనం అంటే ఆకాశం ఎర్రగా ఉన్నది. ఆజ్ కా సూర్య దేఖో కిतना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है. ईद जाने की तैयारियां हो रही है. आज సూర్యుడు देखो कितना प्यारा, कितना शीतल है అంటే ఈరోజు సూర్యుని చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాడు, ఎంత శీతల్ అంటే ఏంది ఎంత చల్లదనంతో కనిపిస్తున్నాడు. మానో సంసార్కో ఈద్కి బధాయి దేరా అంటే మన ప్రపంచానికి ఈ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. ఎవరు సూర్యుడు. ఇక్కడ ఈద్గా జానేకి తయారీ హో రహీ అంటే ఈద్గా అంటే నమాజ్ చేసే స్థలానికి పోవడానికి అందరూ రెడీ అవుతున్నారు. ఎందుకు నమాజ్ చదవడానికి. उसके बाद देखिए लड़के सबसे ज़्यादा प्रसन्न हैं, बार बार जेब से खजाना निकालकर गिनते हैं. महमूद गिनता है 1 2 10 12, उसके पास 12 पैसे है. చూడండి ఇక్కడ లड़के सबसे ज़्यादा प्रसन्न అంటే పిల్లలు చాలా సంతోషంతో ఉన్నారు. ఎందుకంటే పండుగ వస్తుందంటే మీకు అందరికీ సంతోషం కదా. उसी प्रकार लड़के सबसे ज़्यादा प्रसन्न हैं, बार बार जेब से खजाना निकाल कर गिनते हैं. మళ్ళా ఏంది జేబ్ సే ఖజానా అంటే జేబులో ఎన్ని పైసలు ఉన్నాయి అంటే ఎందుకు అక్కడ వెళ్తే ఏదైనా కొనడానికి, మంచి తినుబండారాలు ఏమంటే తినడానికి, కొన్ని వస్తువులు కూడా కొనుక్కోవడానికి. అయితే ఇదర్ क्या बोल रहे बार बार जेब से खजाना निकालते. खजाना का मतलब क्या है पैसे. ఎన్ని పైసలు ఉన్నాయో నికాల్ కర్ గిన్తే హై అంటే తీస్తురు లెక్క పెడుతున్నారు. మహమూద్ గిన్తా అంటే అక్కడ మహమూద్ అనే అబ్బాయి ఉన్నాడు, అతను లెక్క పెడుతుండు. 1 2 10 12 1 2 అని అట్లా లెక్క పెట్టుకుంటా 10 12 12. उसके पास 12 पैसे है. महमूद దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి 12. महसिन के पास 15 पैसे है. मोहसिन के पास ఎన్ని ఉన్నాయి 15 पैसे 15 पैसలు ఉన్నాయి. इनसे अनगिनत चीज़ों लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और ना जाने क्या क्या. ఇవన్నీ తినుబండారాలు. खिलौने అంటే ఆటలాడే వస్తువులు, మిఠాయి అంటే స్వీట్లు అంటే ఇష్టం వచ్చినాయి. आपको क्या पसंद, बच्चों को क्या क्या पसंद है वो सब चीज़ें खरीदेंगे ऐसा लड़के कह रहे हैं. और सबसे ज़्यादा प्रसन्न है हामिद. बच्चों हामिद ఈ పాఠం హామిద్ గురించి ఉంది చూడండి ఇంపార్టెంట్. सबसे ज़्यादा प्रसन्न है हामिद అంటే అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉన్న ఎవరు ఉన్నారంటే ఇక్కడ హామిద్ ఉన్నాడంట. వా భోలీ సూరత్ కా 4-5 साल का दुबला पतला लड़का था. భోలీ అమాయకుడు ఇక్కడ ఏమంటారు సూరత్ అంటే ఏంది ఫేస్, చాలా అమాయకుడు. 4-5 साल का दुबला पतला लड़का. 4-5 అంటే 4-5 ఏళ్ళు ఉంటాయి ఆ బాలునికి. దుబ్లా పతలా లడక అంటే చాలా బక్కగా ఉంటాడు పిల్లవాడు, చాలా అమాయకుడు. उसका पिता गत वर्ष हैजे की भेंट हो गया और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक निधर गई. అంటే హమీద్ యొక్క తండ్రి గత సంవత్సరం చనిపోయిండు. తర్వాత వాళ్ళ అమ్మ కూడా అనారోగ్య కారణంగా ఆమె కూడా చనిపోవడం జరుగుతుంది. किसी को पता ना चला कि आखिर अचानक ये क्या हुआ. ఈ విధంగా అచానక్ అంటే సడన్గా తల్లిదండ్రులు ఇద్దరు ఎందుకు చనిపోయారో ఎవరికి అర్థం కాలేకపోయింది అక్కడ. అంటే ఇప్పుడు ఆ బాలుడు ఒక్కడే అనాథగా మిగిలిపోయిండు. తర్వాత చూడండి अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता था. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बाजान रुपये कमाने गए हैं. अम्मीजान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई है. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటున్నారు अब हमीद अपनी दादी अमीना की गोदी में सोता है.
ఇగో ఇక్కడ ఫోటో ఉంది చూడండి హమీద్ది. ఇక్కడ దాది అమ్మ అంటే ఏంది నానమ్మ. ఏమంటారు ఇక్కడ దాది అమీనాకి గోధుమే సోతా అంటే వారి నానమ్మ గోధి అంటే ఏంది ఒళ్ళో పడుకుంటాడు, సోతాయి అంటే పడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే చిన్న పిల్లవాడు కదా అట్లా. అంటే దాది అమ్మ హమీద్ సే కహతీ హై కి ఉస్కే అబ్బాజాన్ రూపాయ కమానే గయే హై. తన తండ్రి ఎక్కడ పోయిండు? అబ్బాజాన్ అంటే అబ్బాజాన్ కోనే పితాజీ అంటే తండ్రి. అబ్బాజాన్ కహా గయే హై? పైసే రూపాయ కమానే గయే అంటే డబ్బులు సంపాదించడానికి వెళ్ళిండు. మీ నాన్న ఎక్కడ వెళ్ళిండ్రా అంటే పిల్లగానికి చనిపోయిండు. ఏం తెలుసో చెప్పండి? డబ్బులు సంపాదించడానికి వెళ్ళిండు. అమ్మీజాన్ అల్లా మియా కే ఘర్ సే ఉన్కే లియే బహుత్ సి అచ్చి చీజలు అని అంటే మీ అమ్మ ఇక్కడ పోయింది? దేవుని దగ్గరకు పోయింది. అల్లా మియా అంటే ఇక్కడ ఏంది? దేవుని దగ్గర. దేవుని దగ్గర ఎందుకు? అచ్చే బహుత్ సి అచ్చి చీజే అంటే మంచి మంచి వస్తువులు తీసుకురావడానికి నీకోసం వెళ్ళింది అని ఇక్కడ నాన్నమ్మ హమీద్కి చెప్పడం జరిగింది. आशा तो बड़ी चीज़ है. हामिद के पाँव में जूते नहीं, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है. देखिए बच्चों यहाँ पर क्या बोल रहे हैं. यहाँ पर आशा तो बड़ी चीज़ है. आशा మనిషికి ఎంతున్నా కానీ ఆశ మాత్రము చావదు. कितना भी कमाओ आशा तो रहती है. और क्या बोल रहे हैं यहाँ पर? हमीद के पाँव में जूते नहीं. హమీద్ కాళ్ళలో జూతే అంటే చెప్పులు లేవు. సిర్ పర్ ఏక్ పురాని టోపీ నెత్తి మీద ఒకటి పాత టోపీ జిస్కా గోటా కాలా పడిగాయి అంటే అది మొత్తం నల్లగా అయిపోయింది. ఫిర్ भी वह प्रसन्न అయినా కానీ ప్రసన్న అంటే ఏంది ఇక్కడ సంతోషం. फिर भी वह हमीद बहुत प्रसन्न है. अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं. చూడండి అభాగిన్ అంటే ఏమి చేయలేని అమీనా అంటే హమీద్ వాళ్ళ నాన్నమ్మ. అప్ని కోఠరీ మే బయటి రో రహీ తన ఇంట్లో కూర్చొని రో రహీ అంటే ఏడుస్తుంది. ఎందుకోసం ఏడుస్తుంది? ఆజ్ ఈద్ కా దిన్ హై. ఈరోజు పండుగ. ఈద్ అంటే పండుగ అని చెప్పినా కదా. ఆజ్ ఈద్ కా దిన్ హై और उसे घर में दाना तक नहीं. కానీ ఇంట్లో తినడానికి ఒక్క మెతుకు కూడా లేదు. దానా అంటే మెతుకు కూడా లేదు. లేకిన్ हामिद उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण. हामिद भीतर जाकर दादी से कहता है तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा, बिल्कुल ना डरना. అయితే ఇక్కడ హమీద్ ఏమంటుండు తన నాయనమ్మకు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఊరుకొస్తుండు ఆ పిల్లవాడు హమీద్. ఇంకేమంటుండు? హమీద్ జాకర్ దాదీసే కహతా అంటే తన నానమ్మకు వచ్చి చెప్తుండు తుమ్ డర్నా మత్. డర్నా అంటే ఇక్కడ భయము అంటే నువ్వు భయపడకు నాన్నమ్మ, నువ్వు భయపడకు. మై సబ్సే పైలా ఆవుంగా అంటే నేను అందరికంటే ముందు వస్తా. బిల్కుల్ నా డర్నా అంటే అస్సలు భయపడకు అంటే ఎందుకు ఎక్కడ పోయి వస్తాడు? ఈద్గా జానేకి తయారీ హో రహీ హై. ఈద్గా అంటే ఏంది? మహమ్మదీయులు అందరూ ప్రార్థన అంటే నమాజ్ చేయడానికి ఒక స్థలం ఉంటుంది కదా, అక్కడ అందరితో పాటు ఈ హమీద్ వెళ్తుండు. అంటే నేను వెళ్తా, అందరికంటే ముందు నేను వస్తా, కాబట్టి నువ్వు అప్పటి వరకు భయపడకు, నేను వస్తా, టెన్షన్ పడకు అని చెప్పి ఇక్కడ నాన్నమ్మకు अपनी दादी माँ से कहता है हमीद. और उसके बाद क्या है यहाँ पर? अमीना का दिल कचोट रह गया. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. ఇక్కడ కచోట్ అంటే ఏంది? గుచ్చుకుంది. ఆ పిల్లవాని మాటలు కచోట్ కా మతలబ్ క్యా హై? గుచ్చుకోవడము. గుండెలో దిల్ అంటే ఏంది? గుండెల్లో గుచ్చుకుంటున్నాయి హమీద్ చెప్పిన మాటలు. గాంవ్ కే బచ్చే అంటే ఊరి యొక్క పిల్లలందరూ అప్ని పితాకే సాత్ జారే తన తండ్రితోటి, ఇంకా ఎవరన్నా వాళ్ళ కక్కయ్య వాళ్ళు అన్నదమ్ములు ఎవరు ఉంటే అట్లా వెళ్తారు కదా. కానీ ఇదర్ హమీద్ కా అమీనాకి సివా కౌన్ అంటే హమీద్కి ఇక్కడ అమీనా తప్ప ఎవ్వరు లేరు. భీడ్ మే బచ్చా కहीं ఖో గయా తో క్యా హోగా అంటే ఆ గుంపులో హమీద్ ఎక్కడన్నా మిస్ అయిపోతే ఏం చేయాలి ఆలోచన. తీన్ కోస్ చలేగా కైసే, పైరో మే ఛాలే పడ్ గయే, జూతే భీ నహీ అంటే ఇక్కడ పైరోమే అంటే అంత దూరం ఎలా వెళ్తాడు? 3 కోసులు ఏ విధంగా వెళ్తాడు? పైరోమే ఛాలే పడి జాయింగే. ఛాలే అంటే ఏంది? బొబ్బలు, కాళ్ళలో బొబ్బలు వస్తాయి. ఎందుకు? జూతే భీ తో నహీ అంటే చెప్పులు కూడా లేవు. थोड़ी दूर चलकर उसे गोदी में ले लेगी, लेकिन यहाँ सेवैयाँ कौन पकाएगा? पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. यहाँ तो चीज़ें जमा करते करते घंटों लगेंगे. అయితే ఇక్కడ నాన్నమ్మ ఏమనుకుంటుంది? థోడి దూరం చల్కర్ ఉసే గోది మీద ఒకవేళ తను వచ్చినుంటే కొంత దూరం నడిచినాక తను గోది అంటే ఏంది? ఒళ్ళో ఎత్తుకొని మళ్ళీ నడుస్తుండే. లేకిన్ యహా సెవయ్యా కోన్ పకాయేగా. పిల్లలు ఇక్కడ సెవయ్య అంటే ఏంది? సెవయ్య అంటే సేమియా. సేమియాలు ఎవరు వండుతారు? నేను ఒకవేళ నేను హమీద్తో పాటు పోతే సేమియాలు ఎవరు వండుతారు? పైసే హోతే తో లౌటతే లౌటతే సారీ సామాగ్రి జమా కర్కే झटपट बना लेती. ఒకవేళ డబ్బులు ఉంటే
వస్తూ వస్తూ ఏంది అక్కడ ఇంత సామాన్ ఇక్కడ ఇంత సామాన్ తీసుకొచ్చి వంట వండేస్తుండే పాపం తను. కానీ యహాతో చీజే జమా కడితే కడితే ఇక్కడ డబ్బులు లేవు, ఏంది సామాన్లు కూడా లేవు. అవి మొత్తం జమ చేసి డబ్బులు అక్కడిక్కడ ఒక దగ్గర చేసి సామాన్ కొనుక్కొచ్చి చేసే వరకే మస్తు టైం పడుతుంది. కాబట్టి తను వెళ్ళలేకపోతుంది అక్కడ. చూడండి ఎంత పూర్ ఫ్యామిలీ, చాలా పేదవాళ్ళు వీళ్ళు. చూడండి ఇంకా ముందర ఏమైతే చూడండి. गांव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा था. शहर का दामन आ गया. सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं. बड़ी बड़ी इमारतें, अदालत, కాలేజ్, క్లబ్, ఘర్ ఆది దిఖాయి దేనే లగే. చూడండి ఇక్కడ వరకు చూడండి పిల్లలు ఏమంటారు ఇక్కడ. గాంవ్ సే మేళా చలా అంటే ఊరు నుంచి ప్రజలందరూ బయలుదేరిరు. ఎక్కడ? ఈద్గా కోసం. చూడండి పిల్లలు ఎక్కడ వెళ్తారు? ఈద్గా. దేనికోసము? ఆ రోజు ఈద్ ఉంది అని పండుగ ఉంది. నమాజ్ చేయడానికి ఊరు మొత్తం బయలుదేరింది. और बच्चों के साथ హమీద్ जा रहा था. ఆ పిల్లలతో పాటు హమీద్ కూడా వెళ్తుండు. షహర్ కా దామన్ ఆ గయా అంటే ఆ టౌన్ వచ్చేసింది. సడక్ కే దోనో ఓర్ అమీరోం కే బగీచే హే. ఆ రోడ్డుకి దోనో ఓర్ అంటే ఇరువైపులా రెండు వైపులా ఏంది అమీరోం కే బగీచే అంటే అక్కడ బాగా ధనవంతుల యొక్క పెద్ద పెద్ద తోటలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, కాలేజీలు మొదలైన ఇండ్లు అక్కడ కనిపిస్తున్నాయి. ఈద్గా జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగి. ఏక్ సే ఏక్ భడ్కీలే వస్త్రు పహనే హుయే హై అంటే ఈద్గా వెళ్ళడానికి అందరూ జమ గుంపు కూడుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చాలా మంచి మంచి బట్టలు, వస్త్రం అంటే ఇక్కడ ఏంది బట్టలు, చాలా మంచి మంచి కొత్త కొత్త బట్టలు వేసుకున్నారు. సహసా ఈద్గా నజర్ ఆయి और उसी के पास ఈద్ కా మేళా. చూడండి మొత్తానికి సహసా అంటే చివరికి ఈద్గా నజర్ ఆయి అంటే ఈద్గా కనిపించింది. అక్కడనే ఒక మేళా అంటే ఏంది ఇక్కడ? జాతర. మేళా అంటే అన్ని వస్తువులు అక్కడ మనకు దొరుకుతాయి. మేళా కా మతలబ్ హే वहाँ पर జాతర, మొత్తం వస్తువులు ఒక దగ్గర ఉంటాయి కదా, दूसरे मेला कहते हैं. नमाज पूरे होते ही सब बच्चे मिठाइयाँ और खिलौने की दुकान पर धावा बोल देते हैं. అంటే నమాజ్ అట్లా పూర్తయిందాడే పిల్లలందరూ వచ్చి దుకాణాలలో స్టార్ట్ చేశారు. ఏమేమి తీసుకోవాలన్నా అవి స్టార్ట్ చేశారు. హమీద్ దూర్ ఖడా హై. హమీద్ చాలా దూరం నిలబడ్డాడు. उसके पास केवल 3 पैसे हैं. చూడండి హమీద్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? కేవలం 3 పైసలు ఉన్నాయి. ఎన్ని పైసలు? 3 పైసలు. 3 पैसे है केवल. महसिन भिस्ती खरीदता है. महमूद सिपाही, నూరే వకీల్ और సమ్మీ ధోబిన్ అంటే ఇవేంది ఇక్కడ? భిస్తీ, సిపాయి, వకీల్, ధోబిన్ అంటే ఇవన్నీ బొమ్మలు. ఇవి ఎవరు? మొహసిన్ భిస్తీ ఖరీదతా హే. మహమూద్ సిపాయి అంటే మహమూద్ సిపాయి బొమ్మను కొంటాడు. నూరే వకీల్ బొమ్మను, అదేవిధంగా సమీ ధోబన్ అంటే చాకలి బొమ్మను కొంటారు. హమీద్ ఖిలోనో కే లల్చాయి ఆంఖోं से देखता है. वह अपने आप को समझता है मिट्टी के तो है, గిరే తో చుక్నాచూర్ హో జాయింగే. అంటే ఇక్కడ హమీద్ తన మనసులో తానే సర్ది చెప్పుకుంటుండు. క్యా వా అప్నే ఆప్కో సమస్తా హే, తనలో తాను అనుకుంటున్నాడు ఇవన్నీ మిట్టి బొమ్మలే కదా, మిట్టీకే తో హే అంటే మిట్టి బొమ్మలే కదా. కింద గిరేతో చిక్నాచూర్ హో జాయింగే. చిక్నాచూర్ అంటే కింద పడితే పగిలిపోతాయి. ఫిర్ మిఠాయికి దుకాన్ ఆతీ హై. మళ్ళీ అంత లోపలనే మిఠాయి అంటే స్వీట్ షాప్ వస్తుంది. కిసీనే रेवड़ियाँ ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा. मोहसिन कहता है हमीद रेवड़ी ले ले, कितनी खुशबूदार है. हमीद ने कहा रखे रहो, क्या मेरे पास पैसे नहीं हैं. అంటే అక్కడ తర్వాత స్వీట్ షాప్లో వస్తాయి. కొందరు రేవడి స్వీట్ తీసుకురు, కొందరు గులాబ్ జాములు తీసుకురు, కొందరు హల్వా తీసుకున్నారు. అయితే అక్కడ మొహసిన్ అంటుడు ఎవరిని? హమీద్కి అంటుడు రేవడి తీసుకో అంటే కిత్ని ఖుష్బుదార్, ఎంత మంచిగా ఉంది, ఎంత ఖుష్బుదార్ అంటే మంచి సువాసన వస్తుంది. అప్పుడు హమీద్ అంటారు ఉండని రఖే రహో ఉండని, క్యా మేరే పాస్ పైసేనే, ఎందుకు నా దగ్గర డబ్బులు లేవా అని తనకు ఒక ప్రశ్న రూపంలో సమాధానం ఇస్తాడు. తర్వాత సమ్మీ బోలా 3 ही पैसे तो है, 3 पैसे में क्या क्या लोगे. హమీద్ మౌన్ రह गया. సమ్మీ అంటాడు అక్కడ 3 పైసలు ఉన్నాయి. కితనే పైసే? 3 ही पैसे है ना, क्या क्या लोगे. ఆ 3 పైసలు ఏమేమి తీసుకుంటావు. హమీద్ మౌన్ रहेगा అంటే హమీద్ మౌనం వహించిండు. ఎందుకంటే తన దగ్గర సమాధానం లేదు. అవును 3 పైసలు ఉన్నాయి కాబట్టి సమాధానం ఏమో ఇవ్వలేకపోయిండు. मिठाइयों के बाद लोहे की चीज़ों की दुकान आती है. कई चिमटे रखे हुए थे. हमीद को ख्याल आता है दादी के पास चिमटा नहीं. तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं. अगर चिमटा ले जाकर दादी को दे दें तो वह कितनी प्रसन्न होगी. చూడండి ఇక్కడ
స్వీట్ షాప్ అంటే మిఠాయిల దుకాణం తర్వాత లోహ అంటే ఏంది ఇక్కడ ఇనుము వస్తువులు అమ్మే దుకాణాలు వస్తాయి. దుకాణం అంటే దుకాణం, ఇనుము వస్తువులతో అంటే ఇనుముతో తయారైన వస్తువులు అమ్మే దుకాణాలు వస్తాయి. కై చిమ్టే రఖే, చిమ్టా అంటే ఏంది? చిమ్టా అంటే పటకార. అంటే హమీద్కు ఖయాల్ ఆతా హై, హమీద్ గుర్తు చేసుకుంటాడు ఏమని, దాదికే పాస్ చిమ్టా నెయ్యి, తన నాన్నమ్మ దగ్గర చిమ్టా పటకారా లేదు. తవేసు రోతియా ఉతార్తి తో హాత్ జల్ జాతా, అంటే తవా అంటే పెంకు మీదకి వెళ్ళి రొట్టె తీస్తుంటే తన నాన్నమ్మ చేతులు ఎన్నోసార్లు కాలిపోతుంది. అంటే వేడికి తన నాన్నమ్మ చేతి కాలుతుంటుండదు. అక్కడ చిమ్టా లేజా అక్కడ దాదీకో దేతో, అంటే ఒకవేళ నేను ఇది చిమ్టా తీసుకెళ్ళి నాన్నమ్మకి ఇచ్చిన అనుకో, ఏమవుతుంది? ఒక ఇతని ప్రసన్న హోగి, ఆమె ఎంతో సంతోషిస్తుంది. ప్రసన్న అంటే ఇక్కడ సంతోషిస్తుంది, అంటే నాన్నమ్మ ఎంతో నన్ను మెచ్చుకుంటుంది. ఫిర్ ఉన్కి ఉంగ్లియా కభీ నహీ జలేంగి, అంటే తర్వాత నాన్నమ్మ వేళ్ళు ఎప్పుడు కాలవు. జలేంగి అంటే కాలవు, నహీ జలేంగి అంటే కాలవు. తర్వాత దాदी అమ్మ చిమ్టా దేఖతే హీ దౌడ్కర్ మేరే హాత్ సే ले लेंगी और कहेंगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है, హజారో దువాయే దేతీ రహేంగి. అతనే అంటే ఇది కేవలం ఆయన ఇమాజినేషన్, అతను గుర్తు చేసుకుంటుండు. అంటే నేను చిమ్టా తీసుకెళ్తే నాన్నమ్మ ఎంతో సంతోషిస్తుంది, నా మనవాడు వచ్చిండు, నన్ను ఎత్తుకుంటుంది, బుజ్జగిస్తుంది, ఎంతో నన్ను ఎంతో ప్రేమతో చూసుకుంటుంది అని చెప్పి తనలో తాను అనుకుంటుండు. और सारे गांव में चर्चा होने लगेगी हमीद चिमटा लाया है, कितना अच्छा लड़का है. అంటే ఊర్లో ప్రజలు కూడా అనుకుంటారు ఏమని, గావమే అంటే ఏంది ఇక్కడ ఊర్లో, హమీద్ చిమ్టా తీసుకొచ్చిండు, పటకార తీసుకొచ్చిండు, ఎంత మంచి బాలుడు అని చెప్పి ఊరు వాళ్ళందరూ అనుకుంటారు నన్ను. బడోं की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है. అంటే ఏంది ఇక్కడ బడోं की दुआ అంటే పెద్దలు ఆశీర్వదిస్తే అది అల్లాహ్ కే దర్బార్ మే పహుంచతీ హై, అంటే దేవుడు ఆశీర్వదించినట్టు ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత హమీద్ నే దుకాన్దార్ సే పూఛా ఏ చిమ్టా కిత్నే కా హై, ఇక్కడ హమీద్ దుకాన్దార్ సే పూఛా, అట్లా అనుకొని సరే దుకాన్దార్ అంటే దుకాణమైనాక అడుగుతాడు ఏమని, ఏ చిమ్టా కిత్నే కా హై, ఇది పటకార ఎంతది? 6 पैसे कीमत सुनकर हमीद का दिल बैठ गया. कितना पैसे का है चिमटा ఎంతది అంట? 6 पैसలు అంట. అతని దగ్గర ఎన్ని ఉన్నాయి పిల్లలు? 3 पैसे, उसके पास सिर्फ 3 पैसे है, बट वहाँ पर ये चिमटा 6 पैसे का है. అది విని అతను ఎంతో బాధపడతాడు. దిల్ బడి అంటే ఎంతో బాధపడతాడు హమీద్, అయ్యో ఎందుకు నా దగ్గర 3 पैसे ఉన్నాయి కదా అని. హమీద్ నే कलेजा मजबूत करके कहा 3 पैसे लोगे. दुकानदार ने बोला चिमटा दे दिया. మొత్తానికి ధైర్యం చేసి హమీద్ ఏం చేసిండు, 3 पैसेలకు ఇస్తావా, 3 पैसेలు ఇస్తా తీసుకుంటావా అంటే ఆ పట్కార ఇస్తావా 3 पैसेలకు అని చెప్పి అడుగుతాడు. దుకాన్దార్ని బులాకర్ చిమ్టా దే దియా, అంటే దుకాణమైన పిలిచి సరే తీసుకో అని చెప్పి ఇచ్చేస్తాడు. హమీద్ నే उसे इस तरह खांदे पर रखा मानो बंदूक हो या शान से अखड़ता हुआ संगिया के पास आया. दोस्तों ने मजाक किया और चिमटा क्यों लाया पगले, इसे क्या करेगा. మొత్తానికి అతను ఏది పెద్ద గొప్ప విజయం సాధిస్తే ఏ విధంగా వస్తారు, కందేపర్ అంటే ఏంది, భుజం మీద చిమట పెట్టుకొని ఆ విధంగా ఒక స్టైల్గా నడుచుకుంటా తన సంగి అంటే తన ఫ్రెండ్స్ దగ్గరకు వస్తాడు. దోస్తోనే మజాక్ కియా, తన ఫ్రెండ్స్ అందరూ అతన్ని ఎగతాళి మజాక్ అంటే ఎగతాళి చేస్తారు. అరే నువ్వు ఏమన్నా తెలివి తక్కువడివా, చిమటా క్యూ లాయా పగలే, అంటే తిక్కోనివా, ఎందుకు తీసుకొచ్చినావు, ఈ చిమటా పటకార ఎందుకు తెచ్చినావు, దీంతో ఏం చేస్తావు అని చెప్పి ప్రశ్నించారు. घर आने पर अमीना हमीद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. सहसा हाथ में चिमटा देखकर चौंकी. మొత్తానికి ఇంటికి వచ్చేస్తాడు. घर आने पर हमीद की आवाज़ सुनते ही అంటే మొత్తానికి ఇంటికి వచ్చిందంటే హమీద్ సప్పుడు వస్తుంది అమీనకు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి పాప ముసలామే అంటే వాళ్ళ నాయనమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి గోధుమ అంటే ఎత్తుకొని అతను ఎంతో బుజ్జగించి సహసా కాకపోతే హాత్ మీ చిమ్టా దేక్కర్ చౌంకి, అతని చేతిలో ఏముంది పట్కారా చూసి పరిశాన్ అయిపోయింది. చౌంకి అంటే పరిశాన్ అయిపోయింది. ఏ చిమ్టా కహాసే లాయా అంటే మైనే మోల్ లియా అమ్మా, అంటే ఇది పట్కారా ఎక్కడ నుంచి తీసుకొచ్చినావు ప్రశ్నించింది. నేను కొన్నాను. తర్వాత కిత్నే పైసే మే 3 पैसे दिए అంటే 3 पैसेలకు కొన్నాను అని చెప్పి చెప్పిండు. अमीना ने अपने माथे पर हाथ रखा. वह अफसोस करती हुई आह भरती हुई बोली, ये कैसा बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया ना पिया.
చూడండి ఆమె నెత్తి కొట్టుకుంటుంది. మాథే పర్ హాత్ రఖ అంటే మాథా అంటే ఏంది, నుదుటి మీద ఇట్లా చేయబెట్టి అఫ్సోస్ కడుతుంది, ఎంతో బాధపడుతూ చెప్తుంది. ఏమని, ఈ కైసా బేసమజ్ లడకే, ఈయనకు ఎంత తెలివి, బేసమజ్ అంటే తెలివి లేని పిల్లగాడు ఇతను. దోపెహర్ హుయి అంటే మధ్యాహ్నం అవుతుంది. కుచ్ ఖాయానా పియా, ఏమైనా తిన్నాడా, లేదు, ఇంత తినలేదు, తాగలేదు. లాయా క్యా చిమ్టా, తెచ్చిండేంది, ఒక పట్కారం తీసుకొచ్చిండు. సారే మేలే మే తుజే और कोई चीज़ ना मिली जो ये लोहे का चिमटा उठा लाया అంటే మొత్తం ఇంత పెద్ద మేళలో నీకు ఏంది దొరకలేదు, ఏ వస్తువు దొరకలేదా, ఏ వస్తువు నీ దొరకలేదా, ఈ పట్కారం తీసుకొచ్చావు అంటే ఏమైనా తిన్నుంటే బాగుంటుండే కదా అని తన నాన్నమ్మ యొక్క మనసులో ఉన్న భావం ఇక్కడ. हमीद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती ही थी, ये मुझसे देखा नहीं जाता था अम्मा, इसलिए मैंने इसे लिवा लाया. ఇక్కడ అపరాధి అంటే ఏదో తప్పు చేసినట్టు అక్కడ హమీద్ నిదానంగా తన నాయనమ్మకు చెప్తుండు. తుమారి ఉంగ్లియా తవేసే జల్ జాతీ థీ అంటే నీ యొక్క వేళ్ళు ఆ పెంకు మీదకి వెళ్ళి రొట్టె చేసేటప్పుడు కాలుతుండే అమ్మ, నాయనమ్మ. ఏ ముస్సే దేఖా నా జాత, ఇది నాకు చూడబుద్ధి కాలేదు, అందుకోసమే నేను నీకోసం పట్కార తీసుకొచ్చానమ్మా నాయనమ్మ అని చెప్పి ఇక్కడ చెప్తాడు హమీద్. अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया. ये मूक स्नेह था, मार्मिक प्रेम था, जो रस और स्वाद से भरा. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్కసారి మీరు ఊహించండి పిల్లలు. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహమే బదల్గా. అమీనా అంత కోపంలో ఉన్నది, క్రోధ్ అంటే బాధతోటి కోపంతో ఉన్నామే, తురంత్ స్నేహం అంటే వెంటనే ఏంది, ఎంతో మనసు ఆనందానికి, స్నేహం అంటే ఏంది, ఆనందం వచ్చింది మనసులో. ఎందుకు, ఈ మూక్ స్నేహ థా, మార్మిక్ ప్రేమ్ థా, ఏ క్యా బోల్ రే అభి, మూక్ స్నేహం అంటే ఏంది, మూగ ప్రేమ. జో రస్ और स्वाद से भरा, ఎంతో రసస్వాదనతో నిండింది. బచ్చే మే కిత్నా త్యాగ్, కిత్నా సద్భావ్, కిత్నా వివేక్ అంటే ఆ పిల్లవాడు ఎంత త్యాగం ఉంది, ఎంత సద్భావం ఉంది, మరియు ఎంత వివేకం ఉంది. दूसरों को खिलौने लेते हुए मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा అంటే వేరే వాళ్ళు తన స్నేహితులు స్వీట్లు అవి ఇవి తీసుకొని తింటుంటే, కొన్ని ఆట బొమ్మలు తీసుకుంటుంటే ఇతని మనసు ఎంత లల్చాయ అంటే ఎంత తీసుకోవాలని చెప్పి ఆశించి ఉండొచ్చు. వహా భీ అప్ని బుడియా దాదీకి యాద్ బనీ రహి అంటే అక్కడ కూడా చివరికి ఆ పిల్లల దగ్గర ఉన్నా కూడా తన నాయనమ్మనే తనకి గుర్తుకొచ్చింది. అమీనా కా మన్ గద్గద్ హో గయా. आंचल फैलाकर हमीद को दुआएं देती हुई जाती है और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती है. हमीद इसका रहस्य क्या समझता. అంటే ఇక్కడ అమీనా కా మన్ గద్గద్ హో గయా అంటే అమీనా మనసు ఎంతో ఆనందంతో నిండిపోయింది. మరి ఇంకేం చేస్తుండ్రు ఇక్కడ, ఆంచల్ ఫైలాకర్ హమీద్కి దుఆయన్ దేతి జాతీ హే అంటే ఇక్కడ కొంగు విశాలం చేసి హమీద్కు దీవెనలు ఇస్తూ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు, బడి బడి బూందే అంటే పెద్ద పెద్ద ఆనంద బాష్పాలు కురిపించసాగింది. కానీ హమీద్ ఇస్కా రహస్య క్యా సమస్తా, దీని రహస్యం హమీద్కి ఏం తెలుసు, అమీన నాన్నమ్మ ఎందుకు ఏడుస్తుంది అనుకుంటుండు, కానీ దీని రహస్యం హమీద్కి తెలియదు. చూడండి ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ చూడండి ఎట్లా ఉంది, నాన్నమ్మది మనమంది మధ్యలో ఉన్న ప్రేమని ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. అంటే ఆ పిల్లవాళ్ళు ఎంత వివేకం ఉంది, ఎంత తెలివి ఉంది చూడండి. ఇది పిల్లలు పాఠము. చూడండి ఇక్కడ అర్థగ్రహిత ప్రతిక్రియ, ప్రశ్నకే ఉత్తర్ దీజియే అంటే ఇక్కడ 2 ప్రశ్నలు ఇచ్చిండు. ఈ ప్రశ్నల యొక్క జవాబులు మీ నోట్స్లలో రాయండి. ప్రశ్నలు చదవండి పిల్లలు. ఇప్పటికే వీడియో చాలా పెద్దగా అయింది. ఈ ప్రశ్నలు చదవండి, మీ నోట్స్లలో రాయండి. మీకు ఏమైనా అర్థం కాకుంటే కామెంట్లో తెలియజేయండి. ఇదర్ దేఖో దూసరా, హా యా నహీ మే ఉత్తర్ దీజియే అంటే హా యా నహీ మే ఉత్తర్ దేనా, అవును కాదు అన్నట్టు. చూడండి హమీద్ కే పాస్ 50 పైసే థే, అవునా కాదా, కాదు. హమీద్ దగ్గర 3 పైసే థే, ఇది తప్పు. ఇట్లా మిగతావి 4 కూడా మీరు మీ నోట్స్లలో రాసి కంప్లీట్ చేసేయండి. అవును అంటే హా, కాదు అంటే నహీ. తర్వాత రిక్త స్థానంకి పూర్తి కీజియే అంటే ఇక్కడ ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలు రాసేయండి. ఈ ఖాళీలలో ఏం జవాబు వస్తుందో అది గుర్తించి రాయండి. उसके बाद అనుచ్ఛేద్ పడకర్ 2 ప్రశ్న बनाइए. చాలా సింపుల్. ఈ అనుచ్ఛేద్ 1 2 3 పంక్తి కా అనుచ్ఛేదే అంటే 3 లైన్లది. ఇది చిన్న పేరా ఉంది, ఇది పేరా చదవండి. ఏవేని 2 ప్రశ్నలు మీరే తయారు చేయండి. క్యాబోరే ప్రశ్నలు తయారు చేయండి, ప్రశ్నలకు జవాబులు కాదు, ఇక్కడ ప్రశ్నలు తయారు చేయండి. ఈ పేరా చదివి ఏవేని 2 ప్రశ్నలు తయారు చేయండి. అభివ్యక్తి సృజనాత్మకత, इसमें भी 4 प्रश्न हैं. देखिए मैं पढ़ूंगा एक बार, నేను చదువుతా చూడండి. हमीद के स्थान पर आप होते तो क्या खरीदते और क्यों
అంటే హమీద్ స్థానంలో నువ్వు ఉంటే ఏం తీసుకుంటావు. ఇది ఇంపార్టెంట్ పిల్లలు, గుర్తుపెట్టుకోండి. ఇది రాయండి. హమీద్ స్థానంలో నువ్వు ఉంటే ఏం కొంటావు, ఎందుకు. ఇదే కానీ సారాంశం, అంటే ఈ పాఠం యొక్క సారాంశం మీరు రాయండి. అదేవిధంగా హమీద్ और उसके मित्रों के बीच हुई बातचीत किसी एक घटना के संवाद के रूप में लिखिए. అంటే హమీద్ వాళ్ళ స్నేహితుల మధ్యలో ఏదైతే మాటలు అయినాయో ఇది ఒక సంవాద రూపంలో మీరు రాయండి. बड़े बुजुर्गों के प्रति आदर, श्रद्धा और स्नेह భావనాओं का महत्व पर अपने शब्दों में बताएं. అంటే పెద్దల పట్ల మనకు ఏ విధంగా ఉండాలి, ఆదరాభిమానంతో గౌరవంతో ఏ విధంగా ఉండాలో మీ యొక్క సొంత మాటలలో రాయండి అని చెప్తుండే ఇక్కడ. इसके बाद भाषा की बातలో చూడండి. कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. అంటే ఇక్కడ బ్రాకెట్లు ఏమి ఇచ్చిండో అది చూసి రాయాలి. ఇక్కడ 1 2 है. ईद प्रभात वृक्ष पर्याय शब्द लिखिए. అంటే ఈద్ ప్రభాత్ వృక్షకి పర్యాయ పదాలు రాయండి. మిఠాయి చిమ్టా సడక్ వచన బదిలే. దీనికి ఏకవచనం ఉంటే బహువచనం ఉంటే ఏకవచనంలో మార్చి రాయండి. ఇవి सूचना पढ़िए उसके अनुसार कीजिए. బేసమజ్ సద్భావ్ నిడర్ ఉపసర్గ పైచానియే. దీంట్లో ఉపసర్గ ఏందో గుర్తుపెట్టండి. మూడిట్లో బేసమజ్లో, సద్భావ్లో, నిడర్లో. దుకాందార్ గరీబీ ప్రత్యయ ఏంది ఈ రెండిట్లో. దుకాందార్ గరీబీలో ప్రత్యయ ఏదో గుర్తుపెట్టి మీ నోట్స్లో రాయండి. ఇనే సమझिए और अभ्यास कीजिए. చూడండి. హమీద్ నే కహా కి ఘర్ కి దేఖ్ రేఖ్ దాదీనే కి. ఇక్కడ ఏమంటుండు అంటే ఇక్కడ ఇంటి సంరక్షణ నాన్నమ్మ చేసిందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత పాఠ మే ఆయే ముహావరే పైచానియే और अर्थ लिखकर वाक्य प्रयोग कीजिए. అంటే ఈ పాఠంలో ముహావరలు అంటే ముహావర అంటే ఏంది ఇక్కడ అంటే సామెతలు, జాతీయములు అవి గుర్తించి సొంత మాటల్లో ప్రయోగించండి. తర్వాత పరియోజన కార్య वरिष्ठ नागरिकों అంటే వయోవృద్ధు के प्रति आदर सम्मान की भावना से जुड़ी कोई कहानी ढूंढकर लाइए कक्षा में प्रस्तुत कीजिए. అంటే ఇలాంటిదే అంటే పెద్దల పట్ల గౌరవాభిమానాలు, ప్రేమానురాగాలు ఉండేటటువంటి ఒక కథను వెతికి తీసుకురండి. కథను తీసుకొని రండి మరియు కక్షాయం ప్రస్తుతి అంటే మీ క్లాస్లో ప్రదర్శించండి. ఇక్కడ పరియోజనకారులు ఇవ్వడం జరిగింది. ఇది పిల్లలు. आई होप आपको ये पाठ पसंद आया होगा. अगर आपको पाठ पसंद आए तो लाइक और हमारे चैनल को सब्सक्राइब कीजिएगा. और उसी प्रकार ये इधर अपने शार्टकट पे भी थोड़े मैंने शब्दार्थ लिखे हैं, अपनी किताब में लिख लीजिए. कुछ भी आपको डाउट्स है तो मेरे कमेंट बॉक्स में आप मुझे बता दीजिए.